నిర్మల్ జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో గుత్తికోయల చేతిలో హత్యకు గురైన అటవీ క్షేత్రాధికారి శ్రీనివాసరావుకు ఫారెస్టు అధికారులు ఘన నివాళులర్పించారు. అటవీకుల దాడుల నేపథ్యంలో ప్రభుత్వం తమ రక్షణ కోసం ఫారెస్టు సిబ్బందికి తుపాకీలను అందజేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేనట్లయితే గ్రామ సభలను బహిష్కరిస్తామని వెల్లడించారు అటవీ అధికారులు. జరిగినటువంటి ఏదైతే దాడి చేసి అటవీ క్షేత్రాధికారిని హత్య చేసిన సంఘటన ఏదైతే ఉందో దానికి ఈరోజు నిరసనగా బెల్లంపల్లి డివిజన్ పరిధిలో మా స్టాఫ్ అందరం కలిసి ర్యాలీ నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మేము ఒకటే చెప్పదలుచుకున్నాము, ఏదైతే మేము గవర్నమెంట్ మన ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదించిందో గిరిజనులకు కానీ పోడు భూముల సమస్య తీర్చేందుకు ఈరోజు అటవీ హక్కు పత్రాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు సర్వే చేపట్టింది. దానిలో భాగంగానే సర్వే కోసం అని చెప్పి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో అవి పాటించుకుంటూ మేము సర్వే చేస్తున్నాము. దాంట్లో కొన్ని సమస్యలు తలెత్తినప్పటికీ పరిష్కారం దిశలో వెళ్తుంటూనే ఈరోజు గుర్తుపోయే వాళ్ళు మన రాష్ట్రం కాకున్నప్పటికీ వాళ్ళు బయట నుండి వచ్చి ఈరోజు సాగు చేసుకుంటున్న భూమిని ఏదైతే ఉందో ప్రొటెక్షన్ చేయడానికి మా అటవీ శాఖ అధికారులు వెళ్తే వాళ్ళపైన ఎప్పటి నుండో కక్ష కట్టుకొని వాంటెడ్లీ చేసిన ఈ హత్య ఏదైతే ఉందో ఇలాంటి పునరావృతం కాకుండా ప్రభుత్వం మాకు రక్షణ కల్పించే విధంగా ఈరోజు ఎంతైనా మాకు ఏదైతే మాకు వెపన్స్ అడుగుతున్నామో అలాంటి సమస్యలను ప్రభుత్వం పరిశీలించి మాకు ఒక ఏదైతే వ్యక్తిగతంగా కాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మనుషులందరం కలిసి ఫారెస్ట్ ప్రొటెక్షన్లో మేము ఏదైతే చేస్తున్నామో దానికి సపోర్ట్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఇలాంటి వాటిని ఖండించాలని చెప్పేసి